నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. తనూరు మండలంలో ఎమ్మెల్సీ ప్రచారంలో భాగంగా ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డి గారిని భారీ మెజారిటీతో గెలిపించాలని ముధోల్ నియోజకవర్గం ఎమ్మెల్సీ ఇన్ఛార్జ్ శ్రీ బోస్లే నారాయణరావు గ్రాడ్యుయేట్ల సమావేశంలో మాట్లాడారు. మరియు నరేందర్ రెడ్డి ఇచ్చినటువంటి హామీలను నెరవేరుస్తాము. సీఎం రేవంత్ రెడ్డి నిరుద్యోగులకు ప్రభుత్వం రాగానే 50,000కు పైగా ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. కావున గ్రాడ్యుయేట్లందరూ ఆలోచించి మన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ముధోల్ నియోజకవర్గం నుండి నరేందర్ రెడ్డి గారిని భారీ మెజారిటీతో గెలిపించాలని మాట్లాడారు. నరేంద్ర రెడ్డికే ఎందుకు ఓట్లేదంటే నరేంద్ర రెడ్డి కూడా మీ ఫీల్డ్ నుంచి ఆల్ఫోర్స్ విద్యా సంస్థ స్థాపించి 36 సంవత్సరాలు అవుతుంది. దాదాపుగా 15,000 మంది ఉపాధ్యాయులు అక్కడ పనిచేస్తున్నారు. వాళ్ళకి రెగ్యులర్గా 12 మాసాల శాలరీ ఇచ్చి 5,000 రూపాయల వాళ్ళందరికీ శాలరీ కూడా పే చేయడం జరిగింది. మరి అంతే మీరు ఇక్కడ ఎక్కడ కూడా చేయలేదు. గ్రాడ్యుయేట్ కోసం ఆయన గెలిపిస్తే ప్రతి గ్రాడ్యుయేట్ ఎంతమంది మన నియోజకవర్గంలో 4,500 మంది గ్రాడ్యుయేట్స్ వాళ్ళందరికీ బీమా సౌకర్యం. బైన్సా పట్టణంలోని ఏపీ నగర్, శాస్త్రి నగర్, సుభాష్ నగర్ ఏరియాలో ఉన్న ప్రైవేట్ స్కూళ్లలో పనిచేస్తున్న టీచర్లను, గ్రాడ్యుయేట్లను కలిసి మొదటి ప్రాధాన్యత ఓటుగా సి ఆంజిరెడ్డి గారిని, టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థి కొమరయ్య గారిని ఓటు వేసి గెలిపించాలని కోరడం జరిగింది. అలాగే కాలనీ ఏరియాలో ఉన్న గ్రాడ్యుయేట్లను కూడా కలిసి బీజేపీ అభ్యర్థులను గెలిపించవలసిందిగా కోరడం జరిగింది. కాకపోతే కార్యకర్త చెప్పినట్టు ఈ నెల 27వ డేట్కి టీచర్ గ్రాడ్యుయేట్ ఎలక్షన్ ఉంది. మన బైసాలో ఉన్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా మనము మన బైసాకి మనవాడు చైర్మన్ కావాలని అనుకుంటే మనం ఈ రెండు ఎమ్మెల్సీలను గెలిపించుకున్నారా, దానికి దీనికి ఏం సంబంధం అని అనుకుంటారు. ఇప్పుడు బైసాలో మనం 11 కౌన్సిలర్లు ఉన్నాం. ఒక ఎంపీకి, ఒక ఎమ్మెల్యేకు, ఎమ్మెల్సీకి కూడా కౌన్సిలర్ ఈక్వల్ ఓటు చైర్మన్ కావడానికి వేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఒక ఎంపీ ఉన్నాడు, ఒక ఎమ్మెల్యే ఉన్నాడు, 2 ఎమ్మెల్సీలు గెలిపించుకుంటే బైన్సా మున్సిపాలిటీని మనం కైవసం చేసుకోవచ్చు. ఇది ఎందుకు అంటే బైన్సాలో మీరు చూస్తున్నారు, బైన్సా పట్టణానికి రాజకీయ ప్రథమ పౌరుడు ఏ విధంగా చేస్తున్నాడని. ఇప్పుడు స్కూల్కు కూడా చూసుకుంటే కూడా ఈ ఇంత పెద్ద రోడ్ ఉన్నది, 60 ఫీట్లు 80 ఫీట్ల రోడ్ ఉన్నది, కానీ సిమెంట్ రోడ్ లేదు. ఎందుకనంటే ఈ వార్డుకి నేను అభివృద్ధి చేస్తే నాకేంటి లాభం, ఈ దాంట్లో వాళ్ళకు సంబంధించిన వాడు కౌన్సిలర్ ఉన్నాడు కదా అని అనే ఏకపక్షాధిపక్షంగా నడిపిస్తున్నారు. అదే కాకుండా మీరు ఇల్లు కట్టుకున్న వాళ్ళు ఉంటారు చాలామంది. ఒక ఇల్లుకు పర్మిషన్ తీయాలనంటే మినిమం 2 లక్షల రూపాయలు తీసుకుంటున్నారు. చాలా 1 లక్ష రూపాయలు అయితే అయినా మీకు 2 లక్షల రూపాయలు ఆశిస్తున్నారు. ఇది ఎందుకు తీసుకుంటున్నాడని మనం నిలదీసే హక్కు కూడా లేదు. ఎందుకంటే వాళ్ళకి మెజారిటీ ఎక్కువ ఉన్నది, ఆడు అనుకున్నదే చేస్తున్నాడు. హైదరాబాద్ జిల్లా కలెక్టర్ ఎదుట హెచ్యుజే ఆధ్వర్యంలో జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలని నిరసన వ్యక్తం చేశారు. కరీంనగర్ జిల్లాలో యూరియా కోసం రైతుల తిప్పలు. తిమ్మాపూర్ మండలం నుస్తులాపూర్ గ్రామంలోని ప్రాథమిక వ్యవసాయ సంఘంలో యూరియా కోసం చెప్పులను క్యూలైన్లో పెట్టిన రైతులు. అనంతరం అధికారులు వచ్చి యూరియా బస్తాలను రైతులకు అందజేశారు.
అయితే కొందరికి మాత్రమే యూరియా బస్తాలు అందడంతో మరికొంతమంది రైతులు వెనుదిరిగారు. ఏమన్నా బాగుండి ఇలా తక్కువ మంది కాకినాడ జిల్లా జగంపేట నియోజకవర్గం కిర్లంపూడి మండలం భూపాలపట్నం గ్రామంలో మహాశివరాత్రి సందర్భంగా ఆదివారం రాత్రి శ్రీ పార్వతవర్ధిని సమేత రామలింగేశ్వర స్వామివారి కళ్యాణ మహోత్సవం జరిగింది. ఈ సందర్భంగా భూపాలపట్నం గ్రామ సర్పంచ్ వీరంరెడ్డి కాశీబాబు మరియు బ్రదర్స్, భూపాలపట్నం గ్రామ పెద్దలు, వేద పండితుల నడుమ ఈ యొక్క కార్యక్రమం కొనసాగింది. అమెరికాలోని అలెఫ్ ఏరోనాటిక్స్ అనే ఎలక్ట్రికల్ కార్ల తయారీ సంస్థ తమ తొలి ఎయిర్ ఫ్లయింగ్ కార్ను టెస్ట్ చేసింది. రోడ్డుపై అది విజయవంతంగా మరో కారు మీద నుంచి ఫ్లై చేస్తూ వెళ్ళింది. దీంతో తమ ప్రయత్నం సక్సెస్ అయిందని సంస్థ తెలిపింది. ఈ కార్లు అందుబాటులోకి వస్తే ట్రాఫిక్ చిక్కులు ఉండకపోవచ్చు. చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాలెం మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మెరుగైన సేవలు అందుతున్నాయి. డయాలసిస్ లాంటి సేవలు కూడా నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో సోమవారం ఉదయం మండలంలోని తగువారిపల్లి పంచాయతీ
ఇందిరమ్మ కాలనీకి చెందిన రేష్మా అనే మహిళకు పురిటి నొప్పులు రావడంతో సిజేరియన్ చేసి ఆపరేషన్ చేయడం జరిగిందని మెడికల్ ఆఫీసర్ డాక్టర్ శిరీష తెలిపారు. మీ అందరినీ ఈరోజు ఇక్కడికి ఇన్వైట్ చేయడానికి ఒక ముఖ్య విషయం మీ అందరితో హ్యాపీగా షేర్ చేసుకుందామని పిలవడం జరిగింది. జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో గణేష నవదుర్గా మండలి ఆధ్వర్యంలో శ్రీ త్రిశక్తి మాతా దేవాలయంలో మహాశివరాత్రి మహోత్సవం సందర్భంగా ఏకాదశ రుద్రాభిషేకం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు మాట్లాడుతూ మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా శివుణ్ణి కొలిచిన భక్తులకు కోరిన కోరికలు తీర్చే మహాశివుని కటాక్షం ఉండాలని భక్తులు కోరుకున్నారు. నమః శివాయ నమో శివాయ ఓం నమః శివాయ హర హర బోలే నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ హర హర బోలే నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ हर हर बोले नमः शिवाय नमः शिवाय नमः शिवाय नमः జర్నలిస్టుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ జిల్లా కార్యదర్శి కుడతాడి బాపురావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు సోమవారం కరీంనగర్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు నిరసన తెలిపారు. ఇటీవల జర్నలిస్టులకు ఇచ్చిన ఇళ్ల స్థలాలు కొద్దిగా సమస్యగా మారినాయి. అట్టి సమస్యను కూడా ప్రభుత్వం పరిష్కరించి వెంటనే వారికి నిర్మాణ అనుమతి పత్రాలు కూడా అందజేయాలని కోరుతున్నాం. అంతేకాకుండా హుజరాబాద్లో ఇచ్చిన జర్నలిస్టులకు ఇచ్చిన ఇళ్ల స్థలాలు కోర్టులో సమస్యగా మారింది. ఆ కోర్టు సమస్యను పరిష్కరించి హైదరాబాద్ జర్నలిస్టులకు సైతం ఆ స్థలాలు అప్పగించి నిర్మాణ అనుమతి పత్రాలు ఇవ్వాలని సందర్భంగా మేము జిల్లా కలెక్టర్ గారిని కోరుతా ఉన్నాం. ఫెడరేషన్ ఆధ్వర్యంలో జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలని రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపులో భాగంగా ఈరోజు కరీంనగర్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముందు తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం తెలపడం జరిగింది. ఈ సందర్భంగా అర్హులైన జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు వెంటనే ప్రభుత్వం ఇవ్వాలని, అదేవిధంగా అక్రిడేషన్లను గత సంవత్సర కాలంగా పొడిగింపుకుంటూ వస్తున్నారు. వెంటనే అక్రిడేషన్ కార్డులు మంజూరు చేయాలని ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. డిప్యూటీ సీఎం భట్టి గారి వ్యక్తిగత సహాయకులు సోమవారం ఉదయం గుండెపోటుతో అకాల మృతి చెందిన శ్రీనివాస్ గారి భౌతికాయానికి పూలమాల వేసి నివాళులర్పించిన మల్లు నందిని విక్రమార్క మరియు ఖమ్మం జిల్లా కలెక్టర్ ముజ్మిల్ ఖాన్ శ్రీనివాస్ గారి ఆత్మకు శాంతి చేకూరాలని వారి కుటుంబ సభ్యులను ఓదార్చి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. వాళ్ళ పాప సార్ వాళ్ళ పాప
సార్ వాళ్ళ పాప. వాళ్ళ అమ్మ వాళ్ళ పాప. ఎస్సీ వర్గీకరణ చేయడం ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగకు ఇష్టం లేనట్లుగా ఉందని ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ కాంగ్రెస్ నాయకుడు పిడమర్తి రవి ఆరోపించారు. హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో మాదిగ సంఘాల జేఏసీ ఏర్పాటు చేసిన సమావేశంలో పిడమర్తి రవి మాట్లాడారు. అందరికీ ప్రెస్ మిత్రులకు, ఎలక్ట్రానిక్ మీడియా అండ్ ప్రింట్ మీడియా మిత్రులకు అందరికీ నమస్కారం. ఈ సమావేశంలో పాల్గొన్నటువంటి ప్రజా సంఘాలు వ్యక్తులను ఒకసారి మీ ముందు మాజీ ఎస్సీ కార్పొరేషన్ దళిత దండు బచ్చలకూర బాలరాజు వర్గీకరణ ఉద్యమాన్ని తుది దశకు వచ్చిన సందర్భంలో దాని పరిష్కారం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు భావిస్తా ఉన్నారు. అందుకోసమనే మొదటి వారంలో జరిగే సమావేశంలో దాన్ని చట్ట రూపంలో తీసుకురావాలని అనుకుంటా ఉన్నారు. మీడియాలో వచ్చినటువంటి వార్తలను చూస్తే కృష్ణమాదిగా వణికిపోతా ఉన్నాడు. ఎట్లా అప్పుడే అసెంబ్లీ సమావేశాలు పెట్టి అప్పుడే ఆమోదిస్తారా అన్నారు అంటున్నా ఉన్నాడు. నేనేమంటున్నంటే అసలు ఇది చేయడం ఇష్టం ఉందా, నీకు ఇష్టం లేదా, అది ముందు తేవాల. ఎందుకంటే గతంలోనే 2000 సంవత్సరంలో వర్గీకరణ అయింది, 4 ఏళ్ళు అమలు జరిగింది. అన్ని రాష్ట్రాల అసెంబ్లీ తీర్మానాలు ఉన్నాయి, కొత్త రాష్ట్రం అసెంబ్లీ తీర్మానం ఉంది. ఆల్రెడీ కొన్ని రాష్ట్రాల్లో అమలు జరుగుతుంది. వాటి ఆధారంగా చేసుకుని, కమిషన్ ఆధారంగా చేసుకుని చట్టాన్ని చేయొచ్చు. కమిషన్ కి మార్చి 10 వరకు టైం ఇచ్చిండ్రు. టైం ఇస్తే ఆ లోపల అసెంబ్లీ సమావేశాలు వస్తే దాన్ని ఆమోదిస్తారు, చట్టం చేస్తారు. కానీ 10వ తారీఖు వరకు టైం ఇచ్చి అప్పుడే చట్టం ఎట్లా చేస్తారు అంటే ఈయనకున్న సమాచారం ఏంటిది? 2వ వారంలో అసెంబ్లీ సమావేశాలు అంటాం. అంటే ఈయనకు పెట్టాలనుందా పెట్టద్దనుందా? రెండోది, నేను కృష్ణమాదిగని బీజేపీ ఏజెంట్ అన్నా, ఆయనకి ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నా. మంచిర్యాల జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచార సభ ఘనంగా ప్రారంభమైంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు శ్రీధర్ బాబు, సీతక్క, పీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్, ప్రభుత్వ సలహాదారుడు వేణుగోపాల్, ఎమ్మెల్యేలు వివేక వెంకటస్వామి, ప్రేమ్ సాగర్ రావు, గడ్డం వినోద్, ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డి ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. అందరికీ నమస్కారం. అందరికీ పెద్దలు స్టేజ్ పైన పేరు పేరున, ఎందుకంటే సమయం తక్కువ ఉన్నందువలన ఒకటే విషయము, ఇది గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎలక్షన్. దీంట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మొన్న ఎలక్షన్లో చెప్పినారు 2 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి మాట ఇవ్వడం జరిగింది. దాని ప్రకారంగా ఇప్పటి వరకు 54,000 ఉద్యోగాలు మన యువతకు అందరికీ కూడా కల్పించడం జరిగింది. గ్రాడ్యుయేట్స్కి అందరికీ కూడా ఇదొక మంచి అవకాశం.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైతే మాట ఇచ్చారో అవుట్సోర్సింగ్ని దాన్ని పర్మనెంట్ చేయడము, కొత్త ఉద్యోగాలు రావడము, కొత్త డిఎస్సి, మొన్న డిఎస్సిలో 10,000 ఉద్యోగాలు వచ్చినప్పటికీ కూడా మళ్ళొక్క డిఎస్సి పిలిపించి ఇంకా ఎక్కువ ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పి వారు మాట ఇవ్వడం జరిగింది. ప్రత్యేకంగా మన మంచిర్యాల డిస్ట్రిక్ట్కి ఒక పవర్ ప్లాంట్, మన సింగరేణి పవర్ ప్లాంట్ని 850 మెగావాట్స్తోని ఇంకొక ఎక్స్పాన్షన్ చేసిన తర్వాత అక్కడ కూడా 5,000 ఉద్యోగాలు కల్పించడం జరుగుతుంది. ఇవన్నీ కూడా మన మంచిర్యాల డిస్ట్రిక్ట్ గ్రాడ్యుయేట్స్కి ఉపయోగపడుతుంది. మీరందరూ ఇది గమనించి ఈ ఎలక్షన్లో మన నరేందర్ రెడ్డి గారిని మీరందరూ ఓటేసి గెలిపించాలని చెప్పి కోరుతూ, దాంతోపాటు మొన్న ముఖ్యమంత్రి గారితో మాట్లాడేటప్పుడు ఇదే చెప్పినాము. మా ప్రాంతంలో చాలామంది బీద ప్రజలు ఉన్నారు. మీరు ఎస్సీ ఎస్టీ బడ్జెట్లో ఏదైతే 15 నుంచి 18% వరకు ఈసారి బడ్జెట్లో పెడతానని ఒప్పుకున్నారో దాని వలన చాలామందికి ఉపయోగపడుతుంది. ప్రత్యేకంగా ఇక్కడ ఏదైతే మీరు పోయిన ఎలక్షన్లో మాట ఇచ్చినారో ఒక నేతకాని కార్పొరేషను, లిడ్ క్యాప్ కార్పొరేషన్ని మళ్ళా దాన్ని రివైవల్ చేస్తూ మాలా కార్పొరేషను, ఇవన్నీ కూడా ఈ 15%లో వస్తుంది ముఖ్యమంత్రి గారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కలెక్టర్ ఎదురుగా టీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో విలేకరులు నిరసన కార్యక్రమం చేపట్టారు. ప్రజలకు ప్రభుత్వాలకు మధ్య వారధిగా వివరించే జర్నలిస్టులకే న్యాయం లేదంటూ నిరసన చేపట్టారు. గత ప్రభుత్వం జర్నలిస్టులకు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా మొండి వైఖరిగా వ్యవహరించింది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే బాటలో నడుస్తున్నట్టుగా తెలుస్తుంది. జర్నలిస్టులపై దాడులకు ప్రత్యేక చట్టం ఏర్పరచాలని, ఇండ్లు లేని జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని, కొత్త అక్రిడేషన్ కార్డులను ఇవ్వాలి, జర్నలిస్టులకు రక్షణ కల్పించాలని ప్రభుత్వానికి విన్నవించారు. కూడా అదే విధానాలన్నీ పాటిస్తుంది. అప్పటి నుండి కూడా మన జర్నలిస్టుల కోసం ఎన్నో యూనియన్లు, మన యూనియన్ ముందుగా పోరాడుతుంది. అయినా కానీ ఇంకా వీళ్ళకు నిమ్మకు నీరెత్తినట్టు కూడా లేదు ప్రభుత్వాలకు. ఇంతమంది జర్నలిస్టులను రోడ్ల మీద నిలబడడం ఇది సమర్థమైనది కాదు, పద్ధతి కాదు. జర్నలిస్టులు అంటేనే అందరి కోసము ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తూ వాళ్ళ సొల్యూషన్స్ కోసం ప్రతిరోజు నిరంతరము శ్రమిస్తూ వాళ్ళ సమస్యలను ప్రభుత్వానికి దృష్టికి తీసుకుపోయి సమస్యలను పరిష్కరించే దిశగా ఆలోచించే జర్నలిస్టులకే ఈరోజు సమస్యలు అంటే ఇది ప్రభుత్వానికి సిగ్గుచేటు. ఎంత అవమానం అంటే నిరంతరం పొద్దున్న లేచి ప్రభుత్వం పథకాలను కానీ ప్రజల సమస్యలను కానీ మన పత్రికలో రాసి వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళి ఇంత మంచి చేసే జర్నలిస్టులకు ఈరోజు మాకు న్యాయం చేయండి అని రోడ్డెక్కాల్సిన పరిస్థితి వచ్చిందంటే ఈ ప్రభుత్వం ఇకనైనా కళ్ళు తెరిచి జర్నలిస్టులను ఆదుకోవాలని మా యొక్క మనవి. పరిష్కారం కోసం టీడబ్ల్యూజేఎఫ్ అది రాష్ట్ర నాయకత్వం పిలుపునిచ్చిన మేరకు అన్ని రాష్ట్రంలోని జిల్లా కలెక్టరేట్ల ధర్నా సందర్భంగా మన మేడ్చల్ డిస్ట్రిక్ట్ జర్నలిస్టుల యూనియన్ వారు ఈరోజు ధర్నా నిర్వహించడం జరుగుతుంది. జర్నలిస్టుల సమస్యల కోసమై అక్రిడేషన్ కార్డులు ప్లస్ ఇళ్ల స్థలాలు మరియు జర్నలిస్టుల అన్ని సమస్యలపై గత తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో కూడా తెలంగాణ రాష్ట్ర సమితి సమస్యలు పరిష్కరిస్తామని గత 15 సంవత్సరాల నుంచి పరిష్కరించకుండా ఇప్పుడు కొత్తగా వచ్చిన కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జర్నలిస్టుల సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చింది. నాలేశ్వర్ గ్రామంలో పురాతనమైన శ్రీ రాజరాజేశ్వర ఆలయంలో మహాశివరాత్రి పండుగను ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. ఈ పండుగ పర్వదినాన్ని పురస్కరించుకుని వివిధ జిల్లాల నుండి భక్తులు అధిక సంఖ్యలో వచ్చి పూజలు నిర్వహించుకుని ఒకరోజు ఇక్కడే జాగరణ చేయడం జరుగుతుంది. కావున భక్తుల సౌకర్యార్థం వారి దృష్ట్యా మరుగుదొడ్లను నాలేశ్వర్ గ్రామానికి చెందిన
పుప్పాల రమేష్ గారు తన స్వంత నిధులతో వారి తల్లిదండ్రులైన కీర్తిశేషులు పుప్పాల గంగవ్వ మరియు కీర్తిశేషులు లింగన్న గార్ల జ్ఞాపకార్థం 3 లక్షల రూపాయల వ్యయంతో మరుగుదొడ్లను నిర్మించి ఈరోజు గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులకు అప్పచెప్పడం జరిగింది. తదనంతం పూజం కరిషే ధూపం ధూపం సంధ్యామి నైవేద్యం వర్ణం భర్గోదేవే మహాగణపతి శక్కర నైవేద్యం సమర్పయామి తో వేదో మమ జాతో వేద లక్ష్మం మంగామి తస్మహామి రంజాం కామశ్వ పుష్యాసనం అశ్వపూర్ణతామంతే అర్చనా ప్రభుదేవ ధ్యానం ఉపాసతే మన నిత్యం కొబ్బరికాయ కొట్టు మొత్తం ముత్తాయి కాదు పెట్టకు అటాన్ని పెట్టి దాని కిందికి గుడికాడు కింద పెట్టు అది కింద పెట్టాను తీసుకో కుమ్మ తీసుకొచ్చేద్దా బలిదానం కరిష్యామి మంగళం ఓం శివాయ మంగళం ఓం మంగళం ఓంకార మంగళం ఓం నమః శివాయ మంగళం మా మంగళం మకార మంగళం महादेव दया सिंधुदेश मंगलम ओम मंगलम ओंकार मंगलम ओम नमः शिवाय मंगलम मंगलम मकार मंगलम महादेव दया सिंधुदेश मंगलम सदा वसंतम विद्याधरे भवं भवानी सतम मंगलमाला कुलम जटाय कपालमाला शिशिरेखा नानादिकल स्वामी महावीराजं करिष्ये ओम लक्ष्मी देवता वेतस्थापन उद्भासन करिष्ये ओम ब्रह्माय महादेवाय 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 महापंचमाय महापंचभूतात्मने नमः ओम ब्रह्मदेवता नमः ओम शांति 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 महादेवा शांतिदेवता नमः प्रेम प्रतिष्ठा ये पुष्टादेवता आराधना బాత్రూంలో పెట్టి వాళ్ళు వదిలేస్తున్నారు అభ్యాసం ఏమున్నది ఏకాదశి మంచిగా పూలు పెట్టండి పైసలు అయిపోయినాయి చిత్తనూరు సమీపంలో ప్రమాదకరమైన సింథటిక్ కెమికల్ కంపెనీకి ఇచ్చిన అనుమతులను రద్దు చేయాలని రాష్ట్ర డీపీ జేఏసీ కన్వీనర్ రామచంద్ర అన్నారు. సోమవారం చిన్న చింతకుంట మండల కేంద్రంలో వ్యతిరేక పోరాట కమిటీ మండల అధ్యక్షులు పి యాదగిరి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. తరువాత ర్యాలీగా బయలుదేరి తహసీల్దార్ ఆఫీస్ ఆవరణలో తహసీల్దార్కు వినతిపత్రం అందజేసి పీఎఫ్టీయూ జిల్లా నాయకులు ఎండి ఖలీల్, బీఎస్పీ నాయకులు సంతోష్ రెడ్డి,
రాష్ట్ర జేఏసీ కన్వీనర్ రామచంద్ర మాట్లాడారు. చేసుకునేదాకా రద్దు చేయాలి. సింథటిక్ కెమికల్స్ కి ఇచ్చిన అనుమతులను వెంటనే ఎత్తివేయాలి. చిత్తనూరు ఇథనాల్ కంపెనీకి వ్యతిరేకంగా పోరాడిన రైతులపై ప్రజలు పెట్టిన అక్రమ కేసులకు ఎత్తివేయాలి. చిత్తనూరు బాధిత రైతులపై పెట్టిన కేసులను వెంటనే ఏదైతే ఉన్నదో కెమికల్ ఫ్యాక్టరీ నుంచి జరుగుతున్నటువంటి విపత్తును ముందుగానే మనం తెలియజేసుకుందాం. ఆ ముందుగానే పసిగట్టి పోరాటానికి మనం అందరం సిద్ధంగా ఉండాలని తీసుకుంటాం. మన వారికి అందరూ కూడా సూచనలు ఇస్తూ ముగిస్తాను. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో రావడానికి చాలా ప్రయత్నం చేశారు. అనేక మంది మేధావులు చేశారు. ఎందుకంటే 10 ఏళ్ల కాలం బీఆర్ఎస్ ప్రభుత్వం చూసినా మనం మొత్తంగా మన కళ్ళల్లో మన్ను కొట్టి మన నోట్లో దుమ్ము కొట్టి 10 ఏళ్ల కాలంలో మొత్తంగా అనేక విధాలుగా నష్టం చేసిన పార్టీని ఓడించారు. ఈ ప్రభుత్వాన్ని తెచ్చుకున్నారు. ఏది తుంటెత్తి ఏదో మొద్దెత్తుకున్నట్టు అంటారుగా సామెత, అట్లా అయిపోయింది. మొత్తం జనాలకు కూడా అట్లా అయిపోయింది. కాబట్టి వీళ్ళకు కూడా మనం చురుకు పెట్టేట్టు చేయాలి. అది మన చేతిలో ఉన్నది. అవగాహన ఉండి కాలుష్య బారిన పడడం లేదు అని చెప్పేసి మీకు నమ్మకం ఉంటే ఇక్కడ ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని నిలదీస్తా ఉన్నా. మరి కంపెనీకి వెళ్ళి ఎటువంటి కాలుష్యం లేదు అని చెప్పేసి ఎందుకోసం మీరు ఉమ్మడి మామనాడు జిల్లా కానీ మామనాడు జిల్లా మీటింగ్ పెట్టినప్పుడు మీరు ఎందుకోసం ఈ విషయాన్ని బయటికి చెప్పారు? మరి అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారిని అడుగుతా ఉన్నా, మీకు ఎలాగో కంపెనీ బంద్ చేయడం చేత కాదు, కనీసం మీరు ఆ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని మాకు ఇక్కడ కంపెనీ ఎత్తేయమని చెప్పడం కూడా మీకు కనీసం ధైర్యం లేని నేపథ్యంలో మళ్ళీ ఒక 2,500 మంది విద్యార్థుల్ని మళ్ళీ అక్కడ బలిపశువులు చేయడానికి, మరి అనారోగ్య బారిన పడడానికి మళ్ళీ అక్కడ స్కూల్ నిర్మాణం కోసం ఏర్పాట్లు చేసుకొని మరి ప్రారంభించడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. దానికి మరి కోమటిరెడ్డి గారు మరి ఒక మంత్రి గారు వచ్చారు. మరి స్థానిక సంబంధించిన జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, నాయకులు మరి వాళ్ళకందరూ కూడా కళ్ళు మొత్తం కనబడక ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు అనారోగ్యపడుతున్న ఈ విషయాన్ని అర్థం చేసుకోలేక ఆ రోజు పోయి హుటాహుటిన ప్రారంభాలు చేసుకొని వచ్చి అదే నేను అడుగుతా ఉన్నా, మీకు సంబంధించిన నాయకులు అందరూ కలిసి చిత్తనూరు గ్రామంలో లేదా దవగ్నపూర్ గ్రామంలో అందరూ కలిసి నివాసం ఏర్పాటు చేసుకున్న తర్వాత అక్కడ దుర్వాసనకు కనీసం ఒక సంవత్సరం కానీ ఒక 3 నెలలు కానీ మీరు గడిపినట్టయితే మీకు ఏ విధంగా రోగం రానట్టయితే అప్పుడు మేమే కంపెనీని స్వాగతిస్తామని చెప్పి మేమందరూ కూడా ఈ యొక్క వేదిక ద్వారా మేము చెప్తా ఉన్నాం. ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్కు మద్దతుగా ఆలమూరు మండలంలో మండలం జనసేన పార్టీ నాయకులు విస్తృత ప్రచారం నిర్వహించారు. మండల పార్టీ అధ్యక్షుడు సూరపురెడ్డి సత్య ఆధ్వర్యంలో సోమవారం బడుగువాని లంకలో పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రచారం నిర్వహించారు. పేరాబత్తులకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని ఎమ్మెల్సీ ఓటర్లను అభ్యర్థించారు. జర్నలిస్టుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు పోగుల విజయ్ కుమార్ డిమాండ్ చేశారు. సోమవారం టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ జిల్లా కలెక్టర్ కోయా శ్రీహర్షకు వినతిపత్రం అందించారు. అనంతరం జిల్లా అధ్యక్షులు పోగుల విజయ్ కుమార్, రాష్ట్ర ఉపాధ్యక్షులు, జిల్లా ఇన్ఛార్జ్ వల్లాల జగన్లు మాట్లాడుతూ జర్నలిస్టుల ఇండ్ల స్థలాల విషయంలో ప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపాలని అన్నారు. తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ రాష్ట్ర వ్యాప్త పిలుపు మేరకు పెద్దపల్లి జిల్లాలో ఈరోజు జిల్లా కలెక్టర్ గారికి జర్నలిస్ట్ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా పనిచేస్తున్నటువంటి జర్నలిస్టు అందరికీ కూడా ఇళ్ల స్థలాలు ఇవ్వాలని చెప్పేసి ప్రధానమైన డిమాండ్గా ఈరోజు కలెక్టర్ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా జర్నలిస్టు అందరికీ కూడా అక్రిడేషన్ కార్డులు ఇప్పటికీ 2 సార్లు రెన్యువల్ చేయడం జరిగింది. నూతనంగా అర్హులైన ప్రతి ఒక్క జర్నలిస్టు కూడా అక్రిడేషన్ కార్డులు అందించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. అంతేకాకుండా హెల్త్ కార్డులు కూడా పనిచేయని పరిస్థితుల్లో ఉన్నాయి. హెల్త్ కార్డులను కూడా వెంటనే అన్ని హాస్పిటల్లో ప్రైవేట్ హాస్పిటల్లో మరి కార్పొరేట్ హాస్పిటల్లో పనిచేసే విధంగా చూడాలని చెప్పేసి కూడా కోరడం జరిగింది.
అదే కాకుండా జర్నలిస్టుల పైన దాడులు జరుగుతూ ఉన్నాయి. ఈ దాడులను కూడా అరికట్టాలని చెప్పేసి జర్నలిస్టుల రక్షణ కోసం ప్రత్యేక చట్టాన్ని కూడా తేవాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరడం జరిగింది. అంతేగాక జర్నలిస్టులలో పనిచేస్తున్నటువంటి మహిళా జర్నలిస్టులకు రాత్రిపూట ఉచిత రవాణా సౌకర్యం కల్పించే విధంగా ప్రభుత్వం కృషి చేయాలని చెప్పి కోరడం జరిగింది. అదేవిధంగా చిన్న మధ్యతరగతి పత్రికలు కూడా ఎంపానల్మెంట్లో కూడా చేర్చాలి. అదేవిధంగా వర్కింగ్లో ఎవరైతే ఉన్నారో జర్నలిస్టులు అందరికీ కూడా న్యాయం చేసే విధంగా ప్రభుత్వం స్పందించాలని సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు ప్రభుత్వం ప్రవేశించినటువంటి మహాలక్ష్మి పథకంలో ఏ విధంగా అయితే మహిళలకు ఉచితంగా రవాణా కల్పిస్తున్నారో అదేవిధంగా జర్నలిస్టులు అందరికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉచితంగా రవాణా సదుపాయం కల్పించే విధంగా కృషి చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. అదేవిధంగా రైల్వే పాసులు కూడా అవి పనిచేయని పరిస్థితుల్లో ఉన్నాయి కనుక ప్రభుత్వం వెంటనే స్పందించి రైల్వే పాసులను కూడా అమల్లోకి తీసుకురావాలని చెప్పేసి